చాలామంది ఇళ్లల్లో బేబీకి దగ్గినా, తుమ్మినా, ఏమొచ్చినా తల్లిని నిందించడం అలవాటైపోయింది. "నువ్వు అది తిన్నావు, నువ్వు ఇది తిన్నావు, అట్లా అయింది, ఇట్లా అయింది, నువ్వు స్నానం చేసినావు, అందుకే వచ్చింది." ఇలాంటివి మానేయండి. ఇలా చెప్పి, చెప్పి పాపం తల్లిని చాలా ఇబ్బంది పెడతారు. ఆల్రెడీ ఆమె పెద్ద స్ట్రెస్‌లో ఉంటది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, పైపెచ్చు మీరు ఇలాగ అంటా ఉంటే ఆమెకు ఆ కాన్ఫిడెన్స్ పోతది. సో, మంచిగా చూసుకోలేదు. అందుకని తల్లినెప్పుడు వీటన్నిటికి నిందించొద్దు. తల్లికి మీకు కుదిరినంత సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మదర్ ఒక్కటే 24 గంటలు బేబీని చూడాలంటే అవ్వదు. తల్లికి కూడా రెస్ట్ అవసరం. సో, ఇంకో పర్సన్ ఎవరో ఒకళ్ళు ఈ బర్పింగ్ టెక్నిక్ అనేది భుజానేసుకొని తట్టడం వరకన్నా మీరు చేసుకుంటే ఫీడింగ్ ఎలాగో మదర్ ఇవ్వాలి తప్పదు. సో, మిగతాదప్పుడన్నా మీరు చూసుకుంటే తల్లికి కాస్త రెస్ట్ దొరుకుతది. 2 తల్లికి బాగా వాటర్ ఇవ్వండి. డీహైడ్రేట్ అవ్వకుండా చూడండి. తల్లికి బాగా తిండి పెట్టండి. అప్పుడే తల్లి దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉంటది బేబీని చూడ్డానికైనా. సాధారణంగా చాలామంది ఇళ్లల్లో చేసే ఇంకో మిస్టేక్ ఏందంటే, బేబీ డెలివరీ అయిందని జెప్పి, పాప పుట్టిందనో, బాబు పుట్టిందనో ఇంట్లో మిగతా వాళ్ళందరూ హ్యాపీగా నిండా తింటారు గానీ, ఎవరైతే అసలు నిండా తినాలో, ఎవరైతే బాగా తింటే బేబీ అసలు హ్యాపీగా ఉంటదో, ఆ తల్లికి మాత్రం అస్సలు తిండి పెట్టరు. నువ్వు అది తినగూడదు, నువ్వు ఇది తినగూడదు అని జెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఇది చానా మూర్ఖత్వం అండి. మీ ఇంట్లో బాగా తినాల్సిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ఆ పాలిచ్చే తల్లే. మీరందరూ తిన్నా, తినకపోయినా పెద్ద నష్టమేం లేదు. సో, మీ బేబీ బాగుండాలంటే మీరు తల్లికి బాగా తిండి పెట్టండి. మంచి ఆహారాన్ని ఇవ్వండి, పౌష్టికాహారాన్ని ఇవ్వండి. గుడ్లు, మాంసము, పాలు, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాల ఆహారం శుభ్రంగా తల్లికి పెట్టండి. తల్లి ఎంత ఆరోగ్యంగా ఉండి, తల్లి ఎంత ఎనర్జీగా ఉండి, బేబీ ఎంత బాగా పాలిస్తదో బేబీకి, అప్పుడే మీ బేబీ గూడా బావుంటది. సో, దయచేసి తల్లులకు పత్యాలు పెట్టడం మాత్రం ఆపండి. తల్లి ఏదో తిని పిల్లకేమీ రాదు. ఇంకొంతమంది ఒక విచిత్రమైన వాదన చేస్తారండి. తల్లి చికెన్ తింటేనో, తల్లి గుడ్డు తింటేనో, తల్లి పప్పు తింటేనో అది బేబీకి అరగదని. చూడండి, తినేది తల్లి. అది పొయ్యేది తల్లి పొట్టలోకి. తల్లి పొట్టలో డైజెస్ట్ అవుతది. తల్లి పేగులు అరాయించుకొని ఆ ఎనర్జీ తల్లిలోకెళ్ళి అప్పుడు పాలు ఉత్పత్తి అవుతాయి. అంతేగాని నువ్వు తిన్న చికెనో, మటనో, పప్పో డైరెక్ట్‌గా పాలల్లోకెళ్ళిపోయి బేబీలోకెళ్ళిపోదు. అలా కంగారు పడక్కర్లేదు. తల్లి అరిగించుకోగలదు. పిల్లకు పాలు అరిగించుకోవడం వస్తది.